కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించడానికి హుండీలో ముడుపులు సమర్పిస్తారు. నిత్యం భక్తులు సమర్పించిన ముడుపుల ద్వారా 8 నుంచి 12 హుండీలు నిండిపోతాయి. కష్టకాలంలో స్వామివారికి ముడుపులు కట్టుకుని కొందరు వ్యాపారాల్లో లాభాలు గడించి, కొందరు నిలువు దోపిడీని సమర్పించి, మరికొందరు మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరుగుతోంది. కోవిడ్ తర్వాత నుంచి ప్రతి నెల హుండీ ఆదాయం 100 కోట్ల మార్కు దాటుతోంది. 2022లో 10 నెలల్లోనే అనూహ్య రీతిలో శ్రీవారి హుండీ ఆదాయం 1291 కోట్ల 69 లక్షలకు చేరుకుంది. అదే ఏడాది ఆగస్టు నెలలో ఏకంగా రికార్డు స్థాయిలో 140 కోట్ల 34 లక్షల ఆదాయం రావడం విశేషం. గతేడాది 1391 కోట్ల 86 లక్షలు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. అయితే ఈ ఏడాది జనవరిలో 116 కోట్ల 46 లక్షల రూపాయలు శ్రీవారి హుండీ ఆదాయం రాగా, ఫిబ్రవరిలో 111 కోట్ల 71 లక్షలు, మార్చి నెలలో 118 కోట్ల 49 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. 25 నెలల కాలంలో 100 కోట్ల మార్కు దాటుతూ మరో రికార్డు నమోదు చేసింది. 25 నెలల్లో 3030 కోట్ల 21 లక్షల రూపాయలు శ్రీవారి ఖజానాలో చేరడం విశేషం.